టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కూటమి నేతలు కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలను చేశారు. డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవంలో నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను గుర్తింపు కోసం పాకులాడడం లేదని, ప్రజల కోసం మాత్రమే పనిచేశానని స్పష్టం చేశారు. అదృష్టవశాత్తు తన పేషీలో ఉన్న అధికారులు కూడా సమాజానికి ఏదన్నా చేద్దాం అనే తపన ఉన్నవారేనని తెలియజేశారు. గుర్తింపు అనేది కష్టాన్ని బట్టి ఉంటుందని వివరించారు. ఇన్ని కోట్ల మందికి సంబంధించిన రాజకీయ వ్యవస్థలో నాయకుడిగా ప్రజలు ఒప్పుకోవాలి అంటే క్షేత్రంలో నిలబడకుండా పని చేయకుండా ప్రజలు ఎవరినైనా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ నాయకుడు, కార్యకర్తలు ఆలోచించాలని కోరారు. గుర్తింపుకి పని నేను నోచుకోలేదు. ఎప్పుడు నేను జనం కోసం పనిచేయడానికి ఉన్నాను. నాకు పొజిషన్ వస్తా, గుర్తింపు వస్తా, నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు. మన మురళి గారు చెప్పినట్టుగా మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం, ఒక నాయకుడి తాలూకు లక్షణం నిస్సహాయులకి అండగా నిలబడటం. నా ఉద్దేశం అదే. దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు, బాధ్యత అది. సో ఈరోజు మనకి ఒక పంచాయతీరాజ్ వచ్చింది. కొంచెం నేను చేసింది చాలా క్లియర్ కట్గా చెప్పాను పేషీలో ఉన్న అధికారులందరికీ. అదృష్టవశాత్తు పేషీలో ఉన్న అధికారులు కూడా సమాజానికి ఏదైనా చేద్దామని తపన ఉన్నాను. అందరూ వాళ్ళు ఏది చేద్దామని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి సరే ఈ పనులు చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇలా 10,000 మందికి మన ప్రమోషన్స్ రాకుండా ఉండిపోయినాయి. లేదంటే ఇలాంటి మినీ కలెక్టరేట్స్ ఉంటే ప్రజలు ఇందాక మురళి గారు చెప్పినట్టు 60,000 మంది, ఒక 70,000 మంది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి ఎలా వెళ్తారు? దాన్ని ప్రతి డివిజన్లో ఉండాలి. అదైనా ఒక ఆర్టికల్కి చాలామంది 10 మంది వచ్చారు నా దగ్గరికి. ఎంపీడీఓలు వచ్చి మాకు మద్దతు తెలిపారని నేను చెప్తా ఉంటే, అలాంటిది నిజంగా జరిగినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించుకోగలరు. ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామంటే మనం బాధ్యతగా ఉంటే ఏదన్నా సరే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. పదవే దాన్ని పరమావధిగా మనం భావిస్తే మటుకు ఇవన్నీ రావు. సో నేను మిమ్మల్ని కోరుకుంటుంది, రికగ్నిషన్ ఈజ్ ఓన్లీ బై హార్డ్ వర్క్. ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టారు ప్రజలు అంటే నేను ఒకటి అనుకున్నాను, ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయాలంటే నువ్వు కష్టపడి పని చేయి. ఒక చిన్నపాటి ఉద్యోగం కావాలంటే మనకి ఇంత చదువుకోవాలి, ఇంత ఒక ఉత్తీర్ణత పరీక్ష ఉంటుంది. అలాగే ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఇంతమంది ప్రజా సమూహం ఒప్పుకోవాలంటే నువ్వు క్షేత్రంలో పని చేయకుండా నిలబడకుండా ప్రజలు ఎలా తీర్పిస్తారు, ప్రజలు నిన్ను ఎలాగా ఇస్తారు? అందరం ఎక్కడం మనకి బాధ్యత తప్ప అది మనకి అలంకారం కాదు.